దత్తత తీసుకున్న కూతురిపై తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఏపీలోని బిస్తన్నపేటకు చెందిన నాగుల్ మీరాకు ముగ్గురు బిడ్డలు. రెండవ కూతురిని ఖమ్మంకి చెందిన కేసినేని రమేష్ అనే వ్యక్తి దత్తత తీసుకున్నాడు. ఆ బాలికను రమేష్ లైంగికంగా వేధించడంతో ఆమె గర్భం దాల్చింది. 2 సార్లు బాలికకు అబార్షన్ కూడా చేయించాడు. విషయం తన కన్న తల్లి నాగుల్ మీరాకు కూతురు చెప్పడంతో తన ఇంటికి తీసుకెళ్లిపోయింది. అయినా సరే రమేష్ నాగుల్ మీరా ఇంటికి వెళ్లి మరీ బాలికను వెనక్కి తీసుకొచ్చాడు. తమ కూతురుని అప్పగించాలని తల్లి డిమాండ్ చేసింది. ఇక 2 రోజుల తర్వాత 3వ రోజు కానిస్టేబుల్ కృష్ణతో ఖమ్మం పంపిస్తానని రమేష్ చెప్పాడు. కారులో బాలికను తరలిస్తూ ఉండగానే తల్లి అడ్డుకుంది. అంతటితో సెటిల్మెంట్ చేసుకోవాలని కేసినేని రమేష్ బెదిరింపులకు దిగాడు. దీంతో నాగుల్ మీరా పోలీసులను చేసేదేమీ లేక ఆశ్రయించింది. తన కూతుర్ని తనకు అప్పగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం 2 టౌన్ పిఎస్లో కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు విచారణ చేపట్టారు. మాది విసనపేట మండలం తాతకుంట్ల. నాకు 3 పాపలండి. పెళ్ళయి 20 సంవత్సరాలు అవుతుంది. నేను 1 సంవత్సరం క్రితం కేసినేని రమేష్ ఫౌండేషన్లో జాయిన్ అయ్యానండి. అయితే నా పాపని నేను మా పిల్లల్ని చదివించుకోవడానికి అందులో ఆఫీస్లో జాయిన్ అయ్యాను. ఆ కేసినేని ఫౌండేషన్ రమేష్ అనే అతను నేను ఫౌండేషన్ తరపున పిల్లల్ని చదివిస్తానని అడాప్ట్ చేసుకుంటున్నానని నన్ను మోసం చేసి నా కూతురిని సెక్సువల్గా ఉపయోగించుకుంటున్నాడు. నాకు ఆ విషయం తెలిసి నాకు నా 2వ కూతురిని ముల్లంగి లావణ్య అని అట్లా సెక్సువల్గా వాడుకుంటే నాకు తెలిసి ఆ విషయం నా పిల్లలు నా ఇంట్లోనే కాలేజీలో పంపించకుండా ఇంట్లో పెట్టుకుంటే వాడేంటి మొన్న 3 రోజుల క్రితం మిడ్ నైట్ నా పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు అర్ధరాత్రి మేము పడుకున్న తర్వాత. అప్పుడు నేను వెళ్ళి తెల్లారి పొద్దున్నే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా. సార్ నా కూతురు ఇట్లా మిస్ అయిపోయింది, పలానోడు తీసుకెళ్ళాడని కూడా నేను కంప్లైంట్ ఇస్తే అయితే నేను కంప్లైంట్ ఇచ్చి 3 రోజులు అయిన తర్వాత వాడు ఫోన్ చేస్తే వాడు హైదరాబాద్లో ఉన్నా, నేను తీసుకొస్తాను పాపని, కాలేజీలో ఉంది, మేడంతో మాట్లాడిస్తా అని అన్నాడు. మళ్ళీ వాడు చెప్పినట్టుగానే నేను ఖమ్మం తీసుకొచ్చి అప్పచెప్తా అంటే నేను కారు కట్టించుకొని మా ఊరోళ్ళు ఒక 2 తీసుకొని కానిస్టేబుల్ గారిని ఇచ్చి ఎస్ఐ గారు మా విసనపేట ఎస్ఐ గారు కానిస్టేబుల్ ఇచ్చి పంపించారు. పంపిస్తే ఎక్కడ ఖమ్మంలో శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో గంట సేపు నన్ను పెట్టి ఒక 10 మందిని గ్రూప్ పెట్టుకుని వాడు నన్ను బెదిరించి నిన్ను చంపుతాను, నీ కూతురుని చంపేస్తానని నన్ను చాలా భయపెట్టారు. 2 గంటల సేపు కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది, ఇక్కడ నా ఫ్రెండ్ వస్తా అంటే నా కార్లో నేను కిరాయి కట్టించుకున్న కార్లో నా ఫ్రెండ్ వస్తాను, నా ఫ్రెండ్ని ఎక్కనివ్వలేదు, వేరే కిరాయి కట్టించుకొని రమ్మని చెప్పండి అని అంటున్నారు. అప్పుడు నా ఫ్రెండ్ ఇట్లా జరుగుతుందని చెప్తే తెలుసుకొని వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఖమ్మంలో కంప్లైంట్ ఇచ్చాను సార్. మళ్ళీ చెప్పాను నా కూతురునంట తిరువూరు సిఏ గారి ఆఫీస్లో అప్పచెప్తానని అన్నారు. మళ్ళీ కిడ్నాప్ చేసిన వాడితో పాటు వాడు కారులో పంపించారు. నేను కిడ్నాప్ చేశారని నా కూతుర్ని చెప్పినప్పుడు నా కూతురు నాతో పంపించాలి కదా సార్. పేరు నాగుల మీద. రైట్, ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఉపేందర్, ముఖ్యంగా చెప్పండి, కేసినేని రమేష్ అనే అతను చాలా రకమైనటువంటి ఘాతుకాలకు పాల్పడ్డాడు అని చెప్పి ఆమె ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇది ఎలా చూడాలి? ఎస్ అగ్నిప్రసాద్, ఇప్పటికే అటు కుమార్తెను అపహరించి సెక్సువల్ గా హరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పేసి ఏపీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందినటువంటి మహిళ ఇటు ఏదైతే ఖమ్మం నగరంలో 2 టౌన్ పోలీసులు అయితే ఆశ్రయించారు. తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వీరిని ప్రముఖ ఫౌండేషన్ లో ఏడాది క్రితం చేర్పించామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఫౌండేషన్ లో కేసినేని రమేష్ అనే ఓ వ్యక్తి తన కుమార్తెను చదివిస్తానని అయితే చెప్పాడని చెప్పేసి అయితే ఆమె చెప్తున్నారు. దత్తత పేరిట నా 2వ కుమార్తెను లైంగికంగా లోపరుచుకున్నాడని చెప్పేసి అయితే ఆమె ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తెలియడంతో నా కుమార్తెలను కళాశాల పంపించకుండా ఇంటి వద్దే ఉంచుకున్నాడని చెప్పేసి అయితే ఆమె ప్రధానంగా ఆరోపిస్తుంది. ఏదైతే కేసినేని రమేష్ అనే వ్యక్తి 3 రోజుల క్రితం అర్ధరాత్రి తన ఇంటికి వచ్చి 2వ కుమార్తెను అపహరించాడని చెప్పేసి అయితే ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశంపై విసన్నపేట పోలీసులకు కూడా తాను ఫిర్యాదు చేసినట్లయితే చెప్తుంది. అయితే నిన్న ఫోన్ చేస్తే హైదరాబాద్ లో ఉన్నానని రమేష్ బదిలిచ్చాడని చెప్పేసి అయితే ఆమె చెప్తున్నారు. పాపను తీసుకొచ్చి ఖమ్మంలో అప్పగిస్తానని తెలపడంతో విసన్నపేట ఠాణాలోని ఏదైతే పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ కృష్ణతో కలిసి ఆమె ఖమ్మం వచ్చినట్టు అయితే చెప్తుంది. ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్లో తన కుమార్తెను చంపుతానని చెప్పేసి అయితే రమేష్ బెదిరిస్తున్నాడని కూడా ఆమె అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక అమ్మాయిని తిరువూరు సిఐ సమక్షంలో అప్పగిస్తామంటూ కూడా అటు తీసుకొని వెళ్లిపోయారని చెప్పేసి అయితే తాను ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అటు ఏదైతే ఖమ్మం
టూటన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేందుకైతే ఆమె వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి ఏదైతే సిఐ బాలకృష్ణ కూడా కేసు గందరగోళంగా ఉంది, విసన్నపేటలో ఆల్రెడీ కేసు అయిన నేపథ్యంలోనే అక్కడికే వెళ్లాలని చెప్పేసి సూచించడంతో ఖమ్మంలో ఆమె కేసు నమోదు కాలేదని చెప్పేసి బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన బిడ్డను కిడ్నాప్ చేసిన రమేష్ పై తగు చర్యలు తీసుకోవాలని, తన కూతురును లైంగికంగా లోపరుచుకుని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడని, శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టాడని, అటు చదువుకోకుండా చేస్తున్నాడని చెప్పేసి అయితే తన ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను తనకు అప్పగించాలని చెప్పేసి అయితే ఆమె కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. తన కూతురును ఏదైతే దత్తత పేరుతో కూడా తీసుకొని ఇట్లాంటి లైంగికంగా కూడా వేధిస్తున్నాడని చెప్పేసి అయితే తను ఆరోపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. యజ్ఞప్రసాద్. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.